వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ను అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవాల్కర్ వణికించాడు. ఈ భారత సంతతి క్రికెటర్ ప్రస్తుతం స్టార్ గా మారిపోయాడు. అసలు కథ ఏంటంటే టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ను ఓడించి చరిత్రను తిరగరాసింది అమెరికా క్రికెట్ జట్టు. తాను ఆడుతున్న తొలి వరల్డ్ కప్ లోనే సంచలనాలను సృష్టించింది. ఈ మ్యాచ్ తో అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవాల్కర్ హీరోగా మారిపోయాడు. ఈ భారత సంతతి క్రికెటర్ పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు సౌరభ్. ఆ తర్వాత సూపర్ ఓవర్లోనూ పాకిస్తాన్ కు అద్భుతమైన కట్టడి చేశాడు. సూపర్ ఓవర్ లో ఓ వికెట్ తీశాడు. తద్వారా అమెరికాకు అద్భుత విజయాన్ని సాధించి పెట్టాడు. 1991 అక్టోబర్ 16న ముంబైలో జన్మించిన సౌరభ్ నేత్రవాల్కర్ టీమిండియా తరపున 2010లో అండర్-19 వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యాడు. కేఎల్ రాహుల్, జయదేవ్, మయాంక్ అగర్వాల్ తో కలిసి వరల్డ్ కప్ ఆడాడు. ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తరపున బాబర్ అజమ్ బరిలో దిగాడు. అప్పుడు పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఎదురైన ఓటమికి అమెరికా జట్టు తరపున 14 ఏళ్ల తర్వాత బాబర్ అజమ్ పై రివెంజ్ తీర్చుకున్నాడు సౌరభ్. ఓవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూనే క్రికెట్ పై ఫోకస్ పెట్టిన సౌరభ్ అమెరికాలో పలు లీగ్ మ్యాచ్లు ఆడాడు. 2019లో అమెరికా నేషనల్ టీమ్ కు సెలెక్ట్ అయిన సౌరభ్ తన బౌలింగ్ టాలెంట్ తో జట్టుకు కొద్ది కాలంలోనే కెప్టెన్ గా మారిపోయాడు. అలాగే అమెరికాలో జరిగిన మేజర్ క్రికెట్ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో ఒకటిగా నిలిచాడు. క్రికెటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా కాకుండానే సౌరభ్ నేత్రవాల్కర్ తో మంచి మ్యూజిషియన్ ఉన్నాడు. ఉకులేలను వాయిస్తూ ఓం నమ శివాయ అంటూ సౌరభ్ నేత్రవాల్కర్ పాడిన పాట అమెరికా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ట్రెండింగ్ గా మారింది.